అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యుడిని. అదేవిధంగా ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ అయితే ఆయన్ను కలవడానికి నేను, రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు ముగ్గురం కలవడం జరిగింది. ఈరోజు నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎస్పీల వాళ్ళ మీటింగ్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైనా మీరంతా కూడా పద్ధతి ప్రకారం పోండి, ఎక్కడేం జరిగినా కూడా పూర్తిగా అణిచివేయండి అని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా వాళ్ళు చేస్తున్న అక్రమ అరెస్టులు ఈరోజు పార్లమెంటు సభ్యుల్ని ఎలాంటి ఆ అక్రమ మద్యంలో ఎలాంటి సంబంధం లేకుండా కూడా ఆయన ఈరోజు కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆయన్ను కేవలం కస్టడీకి తీసుకున్నా ఏం విచారించే పరిస్థితి కూడా లేదు. ఎన్నిసార్లు విచారించినా కూడా చిన్న ఆధారాలు లేవు. కానీ అక్రమంగా ఆయన అరెస్ట్ చేయడం, ఇలాంటి అక్రమంగా అరెస్ట్ చేసినా ఆయన కేసులు అవుతాయని కాదు, కేవలం ఈరోజు 75 సంవత్సరాల వాళ్ళ తండ్రి గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తల్లి గారు దాదాపు 70 ఏళ్ళ పైబట్టిన ఆరోగ్యం కూడా బాగలేదు. నిజంగా కేవలం వాళ్ళ తల్లిదండ్రులను మనోవేదకు గురి చేశారే కానీ తప్పకుండా వాళ్ళు ఇంకేం సాధించింది లేదు. తప్పకుండా ఎప్పటికైనా కూడా న్యాయం ధర్మమే గెలుస్తుంది. తప్పకుండా త్వరలోనే మిథున్ రెడ్డి గారు అన్నీ కూడా ఎలాంటి ఏం లేకుండా ఒక ఆణిముత్యం వల్లే ఆయన నిజంగా బయటికి రావడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని ములాఖాతులో కలవటం జరిగింది. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్పీల ట్రాన్స్ఫర్ విషయంలో సూక్తులు చెప్పాడు. పురాణం నుంచి ఇప్పుడు చెప్తూ ఉంటాం, సూక్తులు చెప్పేవాళ్ళు ఆచరించాలా అని చెప్పి. ఆచరించకుండా సూక్తులు చెప్పేటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. లా అండ్ ఆర్డర్ని కండిషన్లో పెట్టాలి, అరాచకం అనేది ఉండకూడదు, అన్ని మాటలు మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి అయిన 15 నెలల నుంచి ఈ రాష్ట్రంలో అరాచకమే చేస్తున్నాడు. 3 సార్లు కంటిన్యూస్గా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మిథున్ రెడ్డి గారిని మానసిక వేదనకు గురి చేస్తూ తనను ఒక ఫ్లోర్లో బంధించినట్టుగా చేసి ఏ ఒక్కరూ తనను మాట్లాడనీయకుండా రోజంతా మానసిక వేదనకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదనను నువ్వు ఇచ్చేస్తున్నావు, కానీ ఈయనలో సంకల్పం ఏ రకంగా సడలింపు లేదు. తనను మానసికంగా ఎంత వేధించినా ఈ అక్రమమైనటువంటిది నన్ను ఏమీ చేయవు అన్నటువంటి ధైర్యంతో ఆయన ఉన్నాడు. నిజంగా మాకే ధైర్యం చెప్తున్నాడు. ఆశ్చర్యం. ఇటువంటివి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఏ ఒక్కటి ప్రూవ్ కాకపోయినా, ఏ ఒక్కటి దాంట్లో మెన్షన్ చేయకపోయినా విచారణకని తీసుకొని వచ్చి ఒక ఖైదీలాగా బంధించడం ఎంతవరకు సమంజసం? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ ఈయన వచ్చినప్పటి నుంచే బాగుంది అన్నటువంటిది ఒక్కసారి ఆయనను ఆలోచన చేయమంటున్నా. 1995 ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ ఏ రకంగా ఉన్నిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఏ గ్రామానికి పోయే పరిస్థితులు లేవు, ఏజెన్సీ ఏరియాలలో లేదు, రాయలసీమ ఏరియాలలో లేదు, పల్నాడు ఏరియాలో లేదు. ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో, ఏ పోలీసులు ఎంతమంది హత్యకు గురయ్యారో, ఎంతమంది సివిలియన్స్ హత్యకు గురయ్యారో, ఎంతమంది రాజకీయ నాయకులు అధికారులు హత్యలకు గురయ్యారో, ఎస్పీల దగ్గర నుంచి అనేక మందిని ఆ రోజు హత్యలు కాబట్టాయి. స్వయంగా తన పైన జరిగినటువంటి బాంబు సంఘటన నివారించుకోలేకపోయాడు ఆయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినారని మాట్లాడుతున్నాడు. నిజంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసింది గౌరవ ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటవీ చట్టం తెచ్చిన దగ్గర నుంచి అనేకమైన అంశాలలో ఎంతో గొప్పగా ఆయన ఆచరణ చేసి రాష్ట్రంలో శాచురేషన్ పద్ధతుల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అరేంజ్ చేసి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలని చెప్పి తన 5 సంవత్సరాలు 5 సార్లు భూ పంపిణీ కార్యక్రమం చేయడమే కాకుండా
ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన దగ్గర నుంచి అన్ని విషయాలలో ఆ మహనీయుడు చేసిన దగ్గర నుంచే అన్ని కంట్రోల్ అయ్యి ప్రజలు శాంతి సౌమికంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో ముందంజకొచ్చారు. తను చేసింది ఏమీ ఉండదు, కానీ కేవలం కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ సూక్తులు చెప్పే వరకే పరిమితం అవుతాడున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది సరైనటువంటి వ్యవహారం కాదు. నిజంగా పరిపాలన అంటే రాజశేఖర్ గారు ఎలాగ చేశారు, తర్వాత నువ్వు 5 సంవత్సరాలు చేసావు, మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ మాత్రం రాజధానిలో అని చెప్పి నిర్మాణం అని చెప్పి అవినీతి చేసి ఎటువంటి బిల్డింగ్లు అక్కడ కట్టకపోగా గ్రాఫిక్స్ చూపించావు. ఈరోజు గ్రాఫిక్స్ కాదు, కాలేజీలు కళ్ళ ముందర కనపడుతున్నాయి, ఊర్లలో సెక్రటేరియట్లు కళ్ళ ముందర కనపడుతున్నాయి, హాస్పిటల్స్ ఎన్నో మార్పులు చెందాయి. ప్రతి ఒక్క స్కూలు బ్రహ్మాండమైనటువంటిది ఇది వచ్చింది. కింది నుంచి ప్రతి ఒక్కరిని ముందుగా విద్యార్థులు బాగా భవిష్యత్తు తయారు చేయాలనే ఉద్దేశంతో టోఫెల్ దగ్గర నుంచి ఐబీ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాలలో సామాన్యుడు అందజేయాలంటే ఆలోచనతో అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే గొప్ప వ్యక్తులు అవుతారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేస్తే ఈరోజు నువ్వన్నీ నిర్వీర్యం చేస్తూ కేవలం మాటలకే పరిమితమై ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గం అని తెలియజేస్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేది కాదు, ఆచరించండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ఏది మంచి చెడు అని ఆలోచన చేయండి. కక్షపూరితంగా చేయాలన్నటువంటి దానిపైన నీకు అధికారం ఇచ్చినట్టుగా ఇంకొక పార్టీ ఉండకూడదు, నేనే శాశ్వతంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో మీరు చేస్తున్న ఆలోచనలు మంచివి కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మారాలా అని చెప్పి చంద్రబాబు గారికి విన్నవిస్తున్నాం. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందిస్తాడు, దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలన అందిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తారని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎవరికైతే పొలిటికల్గా అడ్డంగా ఉండారో, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారో, పొలిటికల్గా ఏదైతే వాళ్ళకు పోటీ ఉండారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి సాక్ష్యం లేకుండా ఈరోజు అరెస్ట్ చేసి ఈ సెంట్రల్ జైల్లో పెట్టిన నిదర్శనం ఈరోజు మిథున్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు, 3 సార్లు మంచి మెజార్టీ కలిసిన వ్యక్తి ఈరోజు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటిది లేకుండా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అందుకు దారుణంగా విషయం ఒకసారి మనం ఆలోచించాలి. దాంతోపాటు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నా, A1, A2 కూడా అరెస్ట్ చేయలేని మీ ప్రభుత్వము ఈరోజు ఎక్కడో ఉన్న జస్ట్ ఓన్లీ అలిగేషన్తో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎంతవరకు బాధ అంటే దీనికి కారణం వాళ్ళ తల్లిదండ్రులను, భార్య పిల్లలను క్షోభించడము, వాళ్ళ యొక్క బాధను టోటల్గా ఇబ్బంది పెట్టడం తప్ప వేరే లేదంటే టోటల్గా కక్షపూరితారం. అంటే ఈరోజు చెప్తున్నారు, ఈరోజు చాలా ప్రాంతాల్లో ఈయన కానీ, లోకేష్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నది, ఏదో తప్పు చేసే మా ఎమ్మెల్యేలైనా మా మంత్రులైనా దండిస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు అన్యాయంగా, అక్రమంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కూడా కంపు చేసే కార్యక్రమం చేస్తారు. అంటే ఇది చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది దొమ్మరు గుడిసెలు, అంటే ఆత్మస్థుతి పరమనింద. అంటే ఇటువంటి ఎక్కడికి పోతున్నాయని కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తున్నాం, అయ్యా మీరు సంక్షేమం అందించండి, పేదలకు సంక్షేమం అందించండి, ఎడ్యుకేషన్ అందించండి, అదేవిధంగా మీరు ఎన్ని అవి పక్కన పెట్టేసి కేవలము ఎవరైతే టార్గెట్ చేసి ఎక్కడెక్కడ చేస్తున్నా అనే లెవెల్లో మీరు చూస్తున్నారు. మొన్న జరిగిన ఏదైతే ఉన్నారో మన ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీరు ఈ రాష్ట్రం అందరూ తెలుసు మీరు చేసింది, మీరు ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచారు. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేశారు. ఈరోజు ప్రజలంతా మళ్ళీ ఆయన కోరిక ఉన్నారు. కానీ ఈరోజు మంత్రులు అంటారు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన హోదాను కల్పిస్తున్నారు. మీరేందో పనికి మళ్ళీ మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యేనా జగన్మోహన్ రెడ్డి, ఒక ఎమ్మెల్యేనా స్థాయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం భారతదేశాన్ని సాధించే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజాదరణ దేశంలో ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి, దాంట్లో డౌటే లేదు. నిలువెత్తిన సాక్ష్యమే మొన్న వచ్చి మీరు ఈవీఎం ట్యాంపరింగ్ పెట్టినా, ఎన్ని నక్కజిత్తులు చేసినా ఈరోజు 40% ఓటింగ్ అని నిదర్శనం చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు నిజంగా ఇప్పుడన్నా నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఏదైతే మనస్సాక్షి, మీరు మనస్సాక్షిని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు మనం చేస్తున్న తప్ప కరెక్ట్గా చేసుకోండి. నిజంగా మాకు ఒకటి ఉంది, మీ పైన నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం లేదు. పాలన మొత్తం టోటల్గా గాలి వదిలేసింది, టోటల్ కక్షపూర్వక సాధింపు చేస్తున్న భాగంగానే ఈరోజు ఇంత అరెస్టు. దాంతోపాటు ఇంకా మళ్ళీ మేము చెప్తున్నాం, ఈరోజు మాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది, పూర్తిగా న్యాయస్థానం పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా తొందరలోనే మా ఎవరైతే ఉన్నారో మా మిత్రుడు పార్లమెంట్ సభ్యులు పరిపూర్ణంగా బయటకు వస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.